ఏకాదశి, వైకుంఠ ఏకాదశి దీనికి సంబంధించి ప్రతి మనిషి తనలోని అంటే ప్రతి వ్యవహారంలో కూడా దేవుడితో పాటుగా మనల్ని మనం కూడా సమీక్షించుకోవాల్సినటువంటి అంశాన్నే మన పెద్దలు చెప్పారు అని చెప్తారు. ఇందులో ముక్కోటి ఏకాదశికి సంబంధించి ఒక ఆధ్యాత్మికవాదే చెప్పినటువంటి మరొక కోణం. ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి కోటి పుణ్యాలకు సాటి ఒక ముక్కోటి ఏకాదశి. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు. సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే సమయం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిలు తెరుచుకుని ఉంటాయని వైష్ణవాలయాల్లో గల ఉత్తర ద్వారం ద్వారా భక్తులు భగవంతుని దర్శించుకుంటారు. శేషతల్పం మీద శయనించే విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి వైకుంఠానికి తరలి వెళ్లే ముక్కోటి దేవతలతో కలిసి స్వామి భూలోకానికి వచ్చే శుభ సందర్భం వైకుంఠ ఏకాదశి. పరం పవిత్రమైన ఈ రోజున ఉత్తర ద్వార దర్శనంతో స్వామిని దర్శించుకుంటే జన్మజన్మల పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని అంటారు. ముక్కోటి ఏకాదశి రోజు విష్ణు దర్శనం తర్వాత పూజ చేసి ఉపవాసం ఉంటే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఏడాది మొత్తంలో వచ్చే 24 ఏకాదశిలో ముక్కోటి ఏకాదశి రోజు చేసే ఉపవాసం విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని పండితులు చెప్తున్నారు. ముక్కోటి ఏకాదశి విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదు, దేహమే దేవాలయమని శాస్త్ర నిర్ణయం. కైవల్యోపనిషత్తు తెలిపినట్టుగా ప్రతి మానవ హృదయ గుహలోనూ పరమాత్మ ప్రకాశిస్తున్నాడు. నిహితం గుహాయ విభ్రాజతే. అంత దగ్గరలో ఉన్న పరమాత్మను ఉద్దేశించి ఏకాదశి వ్రతాన్ని నియమంగా ఆచరించడం అంటే ఉపవాసం ద్వారా ఏకాదశేంద్రియాలను నిగ్రహించి పూజ, జపం, ధ్యానం మొదలైన సాధనల ద్వారా ఆరాధించడం అనే భావం. పంచేంద్రియాలు కళ్ళు, చెవులు మొదలైనవి, పంచకర్మేంద్రియాలు కాళ్ళు, చేతులు మొదలైనవి, మనస్సు అనే 11 ఇంద్రియాల ద్వారానే మనం పాపాలు చేస్తాం. ఆ 11 అజ్ఞానానికి స్థానం. అందుకే 11 స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుణ్ణి, జ్ఞానప్రదాయిని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు. అందుకే ఏకాదశి వ్రతాన్ని నిష్టగా ఆచరించిన వారు జ్ఞానవంతులు అవుతారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం అని చెప్తున్నారు.